హలో బ్యూటిఫుల్ పీపుల్, అందరికీ నమస్తే. నేను రాసురి జోష్నా పటేల్. వెల్కమ్ టు మై ట్రావెల్ వ్లాగ్. మనం మార్నింగ్ గోకర్ణ నుంచి స్టార్ట్ అయ్యి మురుద్దేశ్వర్ కూడా చూసుకొని ధర్మస్థల రీచ్ అయ్యేసరికి నైట్ అయిపోయింది. ఇది మేము స్టే చేసిన గెస్ట్ హౌస్ అవుట్ సైడ్ వ్యూ. లోపల కూడా చూసేయండి. ఇవే మనకి అలాట్ చేసిన 2 రూమ్స్, కామన్ హాల్ ఏరియా అండ్ బాల్కనీ. టెంపుల్ చూసుకున్నాక ఇంకా మేము అన్నప్రసాదానికి వెళ్ళాం. సాత్వికం ఫుడ్ సో సింపుల్ అండ్ హెల్దీ ఉంది. నెక్స్ట్ డే మార్నింగ్ నేను డాడీ వాక్ చేస్తూ గార్డెన్ ఏరియా చూసాం. ఆ బర్డ్ సౌండ్స్, అప్పుడే సన్ రైజ్ అవ్వడం, అలా చూస్తూ వాక్ చేస్తుంటే చాలా ఫ్రెష్ అండ్ పీస్ఫుల్గా అనిపించింది. ఇక రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి టెంపుల్ దర్శనానికి వెళ్ళాం. టెంపుల్ తర్వాత దగ్గరలో ఉన్న ఎలిఫెంట్ క్యాంప్కి వెళ్ళాం. సార్ తర్వాత అన్నప్రసాదానికి వచ్చి దేవుడి ప్రసాదం తిన్నాం. ఇది మా రూమ్ బాల్కనీ నుంచి వ్యూ చూడండి. చెక్అవుట్ చేసి బయటికి వచ్చాక ఈ క్యూటీ డాగ్ మేము వెళ్తుంటే మా దగ్గరికే వస్తుంది. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం. ధర్మస్థల నుంచి కుక్కి 55 కిలోమీటర్స్. మనకి వెళ్ళే దారిలోనే సౌదాక మహాగణపతి టెంపుల్ వస్తుంది. మాకు ప్లానే లేకుండే టైం సరిపోతుందో లేదో వెళ్తామో లేదో అనుకున్నాం. కానీ వెళ్ళే దారిలోని గుడి కమాన్ కనిపించింది. ఇంత దూరం వచ్చి దర్శించుకోకపోతే ఎలా, అందుకే లోపలికి వెళ్ళిపోయాం. మీరు కూడా దర్శనం చేసుకోండి. సో చూసారు కదా, ఏంటి అక్కడ అన్ని గంటలు ఉన్నాయి అనుకుంటున్నారా? మనం ఏదైనా కోరిక కోరుకొని మొదట చిన్న గంట కట్టాలి. కోరిక తీరిన తర్వాత మళ్ళీ వచ్చి మొక్కు తీర్చుకొని పెద్ద గంట కట్టాలి. లేదంటే ఒకేసారి మనసులో కోరిక కోరుకొని గంట కట్టి మంచి జరగాలని కోరుకోవచ్చు. ఇది అక్కడి నమ్మకం అంట. సో మీరు కూడా వస్తే ఖచ్చితంగా గుడికి వెళ్ళండి. ధర్మస్థల నుండి కుక్కికి వెళ్ళాం. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో.